హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. సో మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు నోటిఫికేషన్లు వస్తుందండి. మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు జూలీ మ్యామ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అలాగే క్రిస్ జాన్సన్ గారు కూడా మన ఫేస్బుక్లో అప్డేట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో ఏంటి అని అంటే జూలీ మ్యామ్ చెప్పిన కాన్సెప్ట్లో ఏముందంటే ప్రీవియస్గా యాన్ ప్యాసివ్లో మనకున్న టీం ఏదైతే ఉంటుందో ఈ విక్టరీ విత్ యాష్లోకి మర్జ్ అవుతుందా అని అంటే మర్జ్ కాదు అని చెప్తా ఉన్నారు మేడం. అయితే అంటే యాన్ ప్యాసివ్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ అండ్ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ కంప్లీట్ డిఫరెంట్ అని చెప్తా ఉన్నారు. అక్కడున్న టీం అక్కడే ఉంటుంది. బట్ ఈ ప్లాట్ఫామ్లోకి మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేస్తూ ఉన్నాం చూడండి. సో మన దగ్గర మన అండర్లో 50 టీం 100 టీం 1,00,000 టీం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో వాళ్ళందరూ కూడా సపరేట్గానే అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేస్తున్నట్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆ టీం అందరూ మన అండర్లో రావాలి అని అంటే మన ఇన్విటేషన్ లింక్ ద్వారా ఆ టీంని మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు మనకు ఆ టీం మన అండర్లో ఉంటుందని చెప్తా ఉన్నారండి. ఇక్కడ అంటే ఇక్కడ మన అండర్లో ఉండే టీం మనకు ఉండదు అన్నట్లు చెప్పారు ఇక్కడ. బట్ ఇది ఇంకా స్మాల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. బట్ ఏంటి అని అంటే అఫీషియల్గా మనకి యాసర్ నుంచి ఇంకా అప్డేట్ రాలేదు. యాసర్ నుంచి అప్డేట్ వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఏదనేది క్లారిటీగా. బట్ నేనేమనుకుంటున్నా అంటే మన దగ్గర ఉన్న టీం ఏదైతే ఉంటుందో నా అండర్లో ఒక 100 టీం ఉంది. ఆ 100 టీం కూడా వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళందరూ నా అండర్లోనే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి మూవ్ అవుతారని నేను అనుకుంటున్నాను. అలానే చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి మనం టీం బిల్డ్ చేసుకున్నామండి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం కష్టపడి చాలా టీంని బిల్డ్ చేసుకున్నాం. బట్ 100% అలానే అవ్వాలని అందరం అనుకుందాం. సో అలానే అవుతుంది కూడా. సో ఇక్కడ ఏంటి అని అంటే నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ యూట్యూబ్ ఛానల్ కంపల్సరీగా ఉండాలా, మ్యాండేటరీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చాలామంది. యూట్యూబ్ ఛానల్ అనేది మ్యాండేటరీ ఏం కాదండి. ఇప్పుడు ఏ బిజినెస్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళినా కూడా, నాట్ ఓన్లీ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్, ఏ బిజినెస్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా యూట్యూబ్ ఛానల్ కావాలి మ్యాండేటరీ అని ఎక్కడ కూడా అడగరండి, ఏ బిజినెస్ ప్లాట్ఫామ్లో కూడా. సో ఇక్కడ కూడా ఎందుకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో అడిగారు అంటే మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి, మన సర్కిల్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ ఉందా లేదని జస్ట్ క్లారిఫికేషన్ కోసం మాత్రమే అడిగారండి. అక్కడ ఒక క్లారిటీ కోసం మాత్రమే. అంటే యాజ్ సార్ ఎంతమందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయనేది తెలుసుకోవడానికి మాత్రమే ఆ సర్వే అప్లికేషన్ ఫామ్లో ఆ క్వశ్చన్ యాడ్ చేశారండి, అంతే. ఇక్కడ మ్యాండేటరీ ఏం కాదు. మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది అని అంటే ఉంది అని పెట్టండి. ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ లేదు అని అంటే నో అని పెట్టండి, నాట్ ఇష్యూ, నో ప్రాబ్లం. ఎస్టర్డే దిలన్ సార్ కూడా అదే చెప్పారండి. ఈ సర్వే అప్లికేషన్ ఫామ్లో మీరు ఎటువంటిది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అవుతారండి. ఇక్కడ అందరికీ కూడా ఇన్విటేషన్ లింక్స్ వస్తాయి. అక్కడ మీరు ఏదైతే నేమ్ అండ్ ఈమెయిల్ ఐడితో మీరు సబ్మిట్ చేస్తారు చూడండి, ఆ ఈమెయిల్కి 100% మీకు ఇన్విటేషన్ లింక్ కంపల్సరీగా వస్తుందండి. సో ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరు కూడా మనం సక్సెస్ అవ్వబోతాం. ఒక స్టెప్ మనం ఫార్వర్డ్ అవ్వబోతాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం మన సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది ఒక డొమైన్ నేమ్ అండి, అంతే. అదొక వెబ్సైట్ అంతే. మనకి ఇంకా కంపెనీ నేమ్ ఇంకా రివీల్ చేయలేదు. ఆఫ్టర్ కేవైసీ తర్వాత విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆఫ్టర్ 10th తర్వాత మరి రావచ్చు అది. సో మన కంపెనీ నేమ్ కూడా రివీల్ చేస్తారు. ప్రతిదీ మనం తెలుసుకుంటాం మెల్లమెల్లగా. సో అందరం కూడా సక్సెస్ అవ్వబోతామండి. ఎటువంటిది ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతాం. ఆ నమ్మకం 100% ఉంది. సో విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి మనం వెళ్తూ ఉన్నాం. జస్ట్ 10th తర్వాత మన కేవైసీలు మొత్తం కంప్లీట్ చేసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి మనం ముందుకు వెళ్తామండి. సో
మీకు ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్లో మీరు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్క మెసేజ్కి నేను చూసి మరి మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మల్టిపుల్ ఐడీస్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. మల్టిపుల్ ఐడీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర ఒక 100 ఐడీస్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ ఐడీస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ 100 ఐడీస్ కూడా నేను 100 మంది నా ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టుకోలేను కదండి. సో ఈ 100 ఐడీస్ ఏవైతే ఉంటాయో మ్యాక్స్ టు మ్యాక్స్ నేను వచ్చేసి ఒక 2 or 3 అంటే ఈ 100 ఐడీస్ కూడా ఎస్కే అఫీషియల్ నేమ్తో ఉంటే నేను 2-3 మెయిన్ ఐడీస్ మాత్రమే నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తానండి. రిమైనింగ్ ఐడీస్ ఏవైతే ఉంటాయో నా ఇన్విటేషన్ లింక్లో నేను ఇన్వైట్ చేసుకుంటాను. ఇది నా పర్సనల్ సజెషన్ మాత్రమే. సో మీరు థింక్ చేయండి ప్రతి ఒక్కటి కూడా. సో ఇక్కడ మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ గురించి ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కామెంట్లో మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా నేను చెక్ చేసి మరి మీకు ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి. సో మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఇంకా ఫిల్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ 12 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి క్లారిటీగా తెలుసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. నేను పైన టాప్లో ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్లో ఆ 12 క్వశ్చన్స్కి కూడా మనం వీడియో చేసామండి ఫ్యూ డేస్ బ్యాక్. ఆ వీడియోని కూడా ఇక్కడ ఇస్తా ఉన్నాను. ఆ వీడియో కంప్లీట్గా వాచ్ చేసి ఆ 12 క్వశ్చన్స్కి వెంటనే ఆన్సర్స్ కూడా సబ్మిట్ చేయండి. ఇంకా మనకు టైం కూడా లేదు, జస్ట్ ఇంకొక 5 డేస్ మాత్రమే టైం ఉంది. 10th డేట్కి మన యొక్క అప్లికేషన్ ఫామ్ సర్వే అనేది క్లోజ్ అవుతుందండి. సో అందరిలో లీడర్షిప్ పొటెన్షియల్ ఉంది. వర్క్ టుగెదర్, గ్రో టుగెదర్. థ్యాంక్ యూ ఆల్.